ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ఆర్మీ శత్రు దేశం పాకిస్తాన్ కు తన సత్తా ఏంటో చాటింది. బ్రహ్మోస్ వంటి దేశీయ తయారీ రక్షణ వ్యవస్థలతో పాకిస్తాన్ ఎయిర్ బేస్లను నామరూపాలు లేకుండా చేసింది. ఇది అత్యాధునిక టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న కాలం. యుద్ధం అనివార్యమైతే మానవ నష్టాన్ని తగ్గించి సాంకేతికత సాయంతోనే ప్రత్యర్థులను మట్టి కరిపించే పనులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఏఐ సాయంతో రోబోలను సిద్ధం చేస్తున్నాయి అనేక దేశాలు. ఆ సరసన భారత్ కూడా చేరుతుంది. ఐఐటీల సంయుక్త భాగస్వామ్యంతో రోబో ఆర్మీ తయారీలో డిఆర్డీఓ నిమగ్నమైంది. और इसी बीच आत्मनिर्भर भारत को प्रतिबिंबित करता रोबोटिक वेव का दस्ता मुख्य अतिथि को सम्मान सूचक सल्यूट करेंगे और एक अनुशासित सैनिक పాకిస్తాన్ చైనాలతో పాటు తాజాగా బంగ్లాదేశ్లోనూ మనకు ముప్పు పొంచి ఉంది. ఇలాంటి తరుణంలో పెద్ద సంఖ్యలో సైన్యం మోహరింపు సవాల్తో కూడుకున్న అంశమైతే ఆ సవాల్ను అధిగమించేందుకు రోబోలే సరైన పరిష్కారంగా చెబుతున్నారు నిపుణులు. ప్రాజెక్టు దక్ష పేరుతో ఇప్పటికే అనేక దశలో డిఆర్డీఓ రూపొందించిన రోబోలను పరిశీలించారు. మందు పాత్రలను గుర్తించడం, పాకడం, మెట్లెక్కడం, లక్ష్యాలను గుర్తించి పక్కాగా దాడులు చేయడం వీటి ప్రత్యేకత. అయితే ప్రస్తుతం మానవరహిత డ్రోన్లు యుద్ధాలతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటితో పాటు రోబోలు కూడా జత కలిస్తే వార్ మరో లెవెల్కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్మీలోకి రోబోలు ఎంట్రీ ఇస్తే స్మార్ట్ సోల్జర్ ప్రాధాన్యం పెరగడం ఖాయం. భారత్ పాకిస్తాన్ మధ్య భౌగోళికంగా అనేక ప్రతికూల వాతావరణ పరిస్థితులుంటాయి. పర్వతాలు, అడవులు, మంచుకొండలు అనేకం. శత్రు దేశానికి పాకిస్తాన్ ఉగ్రకుట్రకులకు ఈ భౌగోళిక పరిస్థితులే కలిసి వస్తున్నాయి. ఇక్కడ గస్తీ భారత ఆర్మీకి నిత్యం సవాలే. అలాంటి చోట రోబోలు వస్తే గేమ్ చేంజర్ అవుతుందని అనుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తలెత్తిన పరిస్థితుల్లో రోబోలు ఉంటే ప్రత్యర్థికి ఇంకా చుక్కలు కనిపించేవని నిపుణులు భావిస్తున్నారు. రక్షణ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న మోదీ ప్రభుత్వం ఆర్మీలోకి రోబోలను తీసుకొచ్చే సమయం ఎంతో దూరంలో లేదని వాదించేవారున్నారు.